హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన సింపుల్గా చేపల పులుసు ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా, చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు నేను 1 కేజీ చేపలు అయితే తీసుకున్నాను. ఈ చేపలు తీసుకొచ్చిన తర్వాత బాగా శుభ్రంగా కడుక్కోవాలి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదైనా కానీ ఇట్లా కొంచెం రాగి పిండి వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం లైట్గా వేసుకొని కలిపి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు వీటికి నేను మసాలా అయితే చేసుకుంటున్నాను. కాస్త ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి కాస్త వేగనిచ్చుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు ఈ విధంగా కలర్ వేగినట్టుగా ఉండాలి. అలాగే ధనియాలు అంటే ఇన్ని ధనియాలు అవసరం లేదు, ఎందుకంటే నేను ఇన్ని ధనియాలు ముందుగా ఇట్లా వేయించి పొడి పెట్టుకుంటాను. ఎక్కువగా ధనియాలు వేయించుకొని ఒక బాక్స్లో పొడి పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది ఇట్లా కూరాకులో వేసుకుంటే. ఇప్పుడు ఇందులో ధనియాలు కూడా మనము ఒక 3 స్పూన్లు వేసుకొని వేయించి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువగా వేసుకొని పక్కన పెట్టుకుంటాను మాత్రం. ఇది ఎక్కువ వేయించుకొని పొడి పెట్టుకుంటాను, అందుకనేసి కొంచెం ధనియాల పొడి ఇట్లాగా ధనియాలు వేయించుకొని 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మెంతులు వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా మెంతులు వేసుకుంటే సేదు అనిపిస్తుంది. ఎక్కువగా మెంతులు అనేది వేసుకోవద్దు, 1 స్పూనే వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వచ్చేసి 1 స్పూన్ వేసుకొని ఇవి మెంతులు జీలకర్ర అనేది కాస్త వేగనివ్వాలి. కొంచెం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. నేను వేయించిన ధనియాలు అన్నీ వేయలేదు. మళ్ళీ వీడియోలో ఇన్ని ధనియాలు అనుకుంటారు. అన్నీ కాదు, ఒక 4 స్పూన్లు అలా ధనియాలు వేయించుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను కూడా అన్నీ కొద్దిగానే వేసుకున్నాను, 4 స్పూన్లు అట్లాగా, ఎక్కువ వేయలేదు. అవి నేను పొడి పెట్టుకొని పక్కన బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, ఈ విధంగా మనము మిక్సీకి అయితే పట్టుకోవాలి మసాలా పౌడరు. ఇంకా లాస్ట్ వెల్లుల్లిపాయలు ఒక 7-8 తీసుకొని ఒకసారి లాస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇది మాకు ఎక్కువగా చేపల్లో మసాలా పౌడర్ ఇలాగా తయారు చేసుకుంటాం మెయిన్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాము. ఎక్కువగా పులుపు ఉంటే మేము తినలేము, మీరు కావాలనుకుంటే పులుపు ఉంటే బాగుంటుంది అనుకుని ఇంకొంచెం చింతపండు నానబెట్టుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ముందుగా. ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలి. ఆయిల్ అనేది ఈ విధంగా కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ అనేది కాస్త బాగా వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ కాస్త బాగా వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా ఇట్లా దంచుకునేదిగైనా లేదా గ్రైండ్ చేసుకోవడం కానీ ఏదో ఒకటి ఫ్రెష్గా దంచుకునేది ఇలాగా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయిందాక కాస్త వేగనివ్వాలి. కాస్త ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని బాగా పచ్చి వాసన పోయిందాక వేగనివ్వాలి. కొంచెం 1 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం అయితే నీళ్ళైతే వేసుకోవాలండి.
మనకు ఈ చేపల పులుసు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. లేదు గ్రేవీ గుజ్జుగా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఈ చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత ఇట్లా వాటర్ అనేది కెళ్ళుతూ ఉండాలి. మనకు చింతపండు అనేది కొంచెం బాగా ఉడికినట్టుగా అనిపించాలి. ఇట్లా ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఇలాగనే ఉండనివ్వాలి. వాటర్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కెళ్ళుతూ ఉండాలి వాటరు. ఇప్పుడు ఈ చేపల ముక్కలు తీసుకొని ఇప్పుడు ఈ కడాయిలో వేసుకోవాలి. చేపలు ముఖ్యంగా మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇందుకు వాటికి ఉండే బంక అంతా పోయేటట్టుగా బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేపలు కడాయిలో వేసుకొని ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కువ కలదిప్పకొద్దు, మరి చేపలు ఇరిగిపోతూ ఉంటాయి. ఎక్కువ కలదిప్పొద్దు. ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొంచెం చేపలు ఇట్లా ఈ విధంగా లైట్గా వాటర్ ఇట్లా కెలుతూ ఉన్నప్పుడు మనము ఇట్లా మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ వేసుకొని ఇప్పుడు ఈ చేపలు వేసేటప్పుడే మసాలా పౌడర్ వేసుకుంటే చేపలకు బాగా పడుతుంది. ఈ మసాలా పౌడర్ అనేది ఈ చేపలు వేసిన తర్వాతే మసాలా పౌడర్ వేసుకొని ఇప్పుడు ఓన్లీ ఒక్కసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఎక్కువ కలదిప్పద్దు. ఇలా కలుపుతూ ఉంటే మూత పెట్టేసుకోవాలి. తర్వాత మనము కొంచెం చేపలు మూత పెట్టేసుకుని ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనియద్దు. మీడియంలోనే పెట్టుకొని చేప అనేది ఉడికించుకోవాలి. చూసారా, ఎక్కువ గ్రేవీ లేకుండా ఇట్లా తక్కువగానే వాటర్ వేసుకొని ఇలాగా గ్రేవీ అయినా చేసుకో. కొంచెం గుజ్జుగా చేసుకోవచ్చు. వాటర్ తగ్గించుకొని ఇలా గుజ్జుగా అయినా చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ఇట్లా వాటర్ వేసుకొని ఇలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనము మూత పెట్టుకొని ఇలాగా కొంచెం మీడియంలోనే పెట్టుకొని చేప అనేది ఉడికించుకోవాలి. ఎక్కువ మంట పెట్టి ఉడికించుకోవద్దు, చేప చెదిరిపోతుంది, బాగుండదు. మళ్ళీ కొంచెం మీడియంలోనే పెట్టుకొని ఉడికించుకోవాలి చేప. ఇలాగా మధ్య మధ్యలో మూత తీసేసుకొని మనము ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోవాలి. ఇంకా గ్రేవీ ఇలాగా చిక్కగా ఉందా పల్చగా ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఇంకొంచెము గ్రేవీ పల్చగా ఉందంటే గుజ్జుగా రావాలి అనుకుంటే ఇంకా కొంచెం 5 నిమిషాలు అలాగే స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పులుపు సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా, సాల్ట్ సరిపోయిందా అని అన్నీ కొంచెం చేతిలో వేసుకొని చూసుకోవాలి. అప్పుడు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయండి. బాగా కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చేపల పులుసు. ఇలాగా కొంచెం ఈ విధంగా కరివేపాకు వేసుకొని మరీ ఎక్కువ కలదిప్పవద్దు మనము చేపలు అనేటివి. ఇప్పుడు లాస్ట్లో ఇవన్నీ బాగా సరిపోయిన తర్వాత మనము ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే లాస్ట్లో వేసుకోవాలి. మనకు అన్నీ సరిపోయేటట్టుంటే ఫైనల్గా ఇప్పుడు నాకు అన్నీ బాగా సరిపోయినాయి. గ్రేవీ గుడక ఇలా ఈ విధంగా ఉండాలి. చాలా బాగా సరిపోయింది గ్రేవీ గుడక. ఇలా రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రాగి సంగట్లేకైనా అందుకోనైనా చాలా బాగుంటుంది. రాగి సంగట్లైనా చేసుకుంటాం మేము, రైస్ లేకైనా ఇలాగా చేపల పులుసు అయితే చేసుకుంటాము. ఇది నా స్టైల్లో నేను చేసిన సింపుల్గా చేపల పులుసు. ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఈ విధంగా చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.